ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫర్ సమ్ ఆఫ్ డిజిట్స్. ఈ ప్రోగ్రామ్ చూద్దాం. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే జస్ట్ ఒక నెంబర్, మనం ఏదో ఒక నెంబర్ ఇన్పుట్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 564 అనే నెంబర్ ఇన్పుట్ చేసాం. ఈ ఇన్పుట్ చేసిన నంబర్లో డిజిట్స్ 5 + 6 + 4, సో వాటి యొక్క టోటల్ అనేది రావాలి మనకి. అంటే ఇక్కడ నంబర్ అనేది ఇన్పుట్ చేస్తాం, ఆ నంబర్లో ఉన్న ఒక్కొక్క డిజిట్ని సమ్ చేసుకుంటా వచ్చి ఫైనల్గా ఆ టోటల్ సమ్ ఎంత అనేది, ఆ డిజిట్స్ సమ్ అనేది డిస్ప్లే అవ్వాలన్నమాట. సో దీని మీద ప్రోగ్రామ్ అనేది చూద్దాం. అది ఓకే, ఫస్ట్ హెడర్ ఫైల్, ఓకే. ఇక్కడ మనం వేరియబుల్స్ ఎలా తీసుకోవాలి అనేది. సో వేరియబుల్స్ తీసుకోవడం కోసం ఏంటంటే ఇంటిజర్ తీసుకున్నాము, నంబర్ ఇన్పుట్ చేయాలి కాబట్టి n అనుకున్నాం. సో ఆ నంబర్లో ఉన్న ఒక్కొక్క డిజిట్ని మనం రీడ్ చేస్తాం కాబట్టి d అనుకుందాం డిజిట్కి, లేదా మీనింగ్ఫుల్గా డిజిట్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఆ డిజిట్స్ని సమ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇవి వేరియబుల్స్. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ ఏ నెంబర్ కావాలో తెలియాలి కాబట్టి ముందు నంబర్ అనేది ఇన్పుట్ చేద్దాం. ఎంటర్ ఏ నంబర్, స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఉపయోగించి ఎన్లోకి ఆ నెంబర్ని ఇన్పుట్ చేద్దాం. ఓకే, తర్వాత ఇక్కడ ఆ డిజిట్స్ సమ్ అవుతున్నాయి కదా, సో ఆ సమ్కి వెళ్ళి యాడ్ అవుతున్నాయి కాబట్టి సమ్లో ఇనిషియల్గా 0 పెట్టుకుందాం. ఎందుకంటే యాడ్ అవుతుంది, ఒక్కొక్క డిజిట్ వెళ్ళి సమ్కి యాడ్ అవుతున్నప్పుడు సమ్లో మనకి ప్రీవియస్ వాల్యూ ఉండాలి. సో మనకి ఓల్డ్ వెర్షన్స్లో అయితేనేమో మన వేరియబుల్లో డిఫాల్ట్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనం లేటెస్ట్ వెర్షన్స్ అంటే డెవ్ C++ వీటిలో ఉన్నాం కాబట్టి సమ్లో డిఫాల్ట్గా 0 ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సమ్లో మనం ఇక్కడ 0 ఇవ్వకపోయినా కూడా బై డిఫాల్ట్ 0 ఉంటుంది. అదే ఓల్డ్ వెర్షన్స్లో అయితే కనుక దాంట్లో గార్బేజ్ వాల్యూ అంటే మెమరీ అడ్రస్ దాంట్లో బై డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. అట్లాగా ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ లూప్ రాస్తున్నాం. లూప్ ఎలా రాస్తాం, ఇక్కడ ఎన్లో ఉన్న ఒక్కొక్క డిజిట్ని మనం రీడ్ చేయాలి. సో దీనికోసం లూప్ మనం చాలా డిఫరెంట్ కండిషన్స్లో రాయొచ్చు. ఒకటి n>0 ఇలా రాసాం. n>0 అంటే ఎన్లో ఉన్న వాల్యూ 0 కంటే ఎక్కువ. సపోజ్ ఇప్పుడు మన ఇక్కడ ఎన్లో ఎంత ఉందో వాల్యూ అంటే మనం ఎంతో కొంత నెంబర్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎన్లో 125 ఇచ్చాను. ఓకే, ఎన్లో వాల్యూ >0 కాబట్టి కండిషన్ ట్రూ. అంటే ఇక్కడ మన లూప్లో ఇచ్చే కండిషన్ అనేది ట్రూ అయి ఉండాలి, అదొకటి మనం చెక్ చేసుకోవాలి. ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఎలా అంటే n>0 లేదా n≠0. అంటే దీని మీనింగ్ ఏంటి, ఎన్లో 0 కాదు. ఎన్లో 0 కాదు కదా, ఎన్లో ఉన్న వాల్యూ నాన్-0 కాబట్టి ఇది వర్క్ అవుతుంది. సో ఇలా మనం కండిషన్స్ రాయొచ్చు. ఇంకో విధంగా దీని ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటారు, ఇలా అయినా రాయొచ్చు. ఎక్స్ప్రెషన్ అంటే వైల్ n అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎన్లో కనుక >0 ఉంటే కండిషన్ ట్రూ అవుతుంది, 0 ఉంటే ఫాల్స్ అవుతుంది. ఇలా అయినా రాయొచ్చు. దీన్ని వచ్చేసి మనం ఎక్స్ప్రెషన్ అంటాం. అంటే ఎన్లో ఉన్న వాల్యూ >0 అయితే ట్రూ, లేదు అదర్వైజ్ ఫాల్స్ ఇలా. సో అందుకోసం మనం ఇక్కడ కండిషన్ అనేది రకరకాలుగా రాయొచ్చు. సింపుల్గా మనకి అర్థం అవడం కోసం ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకుందాం, n>0. ఓకే, అంటే ఎన్లో ఉన్న వాల్యూ 0 కంటే పెద్దది, ఎస్. దెన్ లూప్కి బ్లాక్ రాస్తున్నాం. ఎందుకు, ఇక్కడ ఈ లూప్కి సంబంధించి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ బ్లాక్ అనేది డిఫైన్ చేసాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఎన్లో ఫర్ ఎగ్జాంపుల్ 125 ఉంది అనుకుందాం. ఇప్పుడు అందులో ఉన్న ఒక్కొక్క డిజిట్ని మనం బయటికి తీసుకురావాలి. డిజిట్ని బయటికి తీసుకురావడం కోసం ఇక్కడ డిజిట్ అనే వేరియబుల్ తీసుకున్నాం కదా, డిజిట్ = n mod 10 అన్నాం. n mod 10 అంటే ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ ఉపయోగించాం. మాడ్యులస్ ఆపరేటర్ ఉపయోగించాం కాబట్టి ఎన్లో ఎంత ఉంది, 125 mod 10. సో రిజల్ట్ ఎంత వస్తుంది అనేది. ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ అంటే ఏంటి, మనకి రిమైండర్ వాల్యూ చూపిస్తుంది. రిమైండర్ వాల్యూ కాబట్టి 125ని 10తో డివైడ్ చేస్తే మనకి మాడ్యులస్ వాల్యూ ఎంత వస్తుంది, 5. సో ఈ 5 అనేది డిజిట్గా వస్తుంది అనమాట. అది ఆ డిజిట్ అనే వేరియబుల్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డిజిట్లోకి 5 వచ్చింది కదా, దాన్ని మనం సమ్ చేసుకుంటాం. సమ్ ప్లస్ డిజిట్ అంటాం. సమ్లో ఇనిషియల్గా ఎంత ఉంది వాల్యూ, మనకి పైన ఇక్కడ 0 పెట్టాం కదా సమ్లో. ఓకే, సమ్లో 0 ఉంది కాబట్టి సమ్ ప్లస్ అన్నాం, అంటే 0 + 5. సో సమ్లోకి 5 అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే. అంటే ఇప్పుడు మనం
ఎన్లో ఉన్న వాల్యూని మాడ్ ఫంక్షన్ ఆపరేటర్ ఉపయోగించి డిజిట్ని తీసుకొచ్చాం, ఆ డిజిట్ని సమ్కి యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం జరగాలి అనేది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటామంటే n ఈక్వల్ టు n/10 అని రాసాం. ఇక్కడ బై అనేది ఏంటి మనకి డివిజన్ ఆపరేటర్. డివిజన్ ఆపరేటర్ అంటే 125ని 10తో మనం డివిజిబుల్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ అంటే పైనేమో ఇదేమో మాడ్యులస్ ఆపరేటర్, ఇది వచ్చేసి డివిజన్ ఆపరేటర్. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, కోషెంట్ వాల్యూ వస్తుంది, అంటే 12. అంటే 12 10s are 10 కాబట్టి 12 అనేది వస్తుంది. పైన ఏంటి 12 10s are 120. సో ఈ 120 రిమైండర్ 5 ఉంది కాబట్టి ఆ 5 అనేది చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకి కోషెంట్ వాల్యూ వస్తుంది, అంటే 12. ఇప్పుడు nలోకి ఎంత వస్తుంది వాల్యూ, 12 అనేది ఉంటుంది. ఓకే, మళ్ళీ 12 ఉన్నప్పుడు ఇంకోసారి లూప్ చూద్దాం. ఇప్పుడు nలో ఎంత ఉంది, 12. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ లూప్లోకి ఎంటర్ అవుతుంది. లూప్లోకి ఎంటర్ అయినప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ ఏం జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు nలో ఎంత ఉంది మనకి, 12. సో 12% 10 దెన్ 2. అంటే ఇక్కడ 12 mod 10 అన్నాం కాబట్టి రిమైండర్ 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు డిజిట్లోకి వస్తుంది ఆ 2. దాన్ని మళ్ళీ మనం సమ్కి యాడ్ చేద్దాం. సమ్లో ఎంత ఉంది వాల్యూ, 5 ఉంది కాబట్టి 5 ప్లస్ డిజిట్లో 2 వచ్చింది కాబట్టి దెన్ 7. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఇక్కడ ఆ 12/10 అంటే 12ని మనం ఇక్కడ 10తో డివిజిబుల్ చేస్తే ఇక్కడ మనకి కోషెంట్ ఎంత వస్తుంది, 1.2 వస్తుంది. ఇట్లా 1.2. సో ఇక్కడ మనకి 1 అనేది ఇక్కడ అదే 1.2, ఇది ఇంటిజర్ కాబట్టి 1 అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, దెన్ ఇప్పుడు nలోకి ఎంత ఉంది వాల్యూ, 1. ఓకే, మళ్ళీ కండిషన్ ట్రూ అవుతుంది, ఎందుకని n గ్రేటర్ దెన్ 0 కాబట్టి ట్రూ అవుతుంది. లూప్లోకి వచ్చి డిజిట్ ఈక్వల్ టు n mod 10. అంటే ఇప్పుడు nలో 1 ఉంది, 1 mod 10 1. సో అది డిజిట్లోకి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, సమ్ ప్లస్ డిజిట్. సమ్లో ఆల్రెడీ 7 ఉంది, డిజిట్లో 1 ఉంది. సో 7 + 1 8. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ n/10. nలో ఎంత ఉంది వాల్యూ, 1. 1/10 అప్పుడు ఎంత అవుతుంది మనకి, 0.1 వస్తుంది. 0.1 అయితే ఇంటిజర్ కాబట్టి డెసిమల్ వాల్యూ అనేది ట్రంకేట్ చేస్తుంది కాబట్టి nలోకి 0 వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు లూప్ బిగినింగ్ nలోకి ఎంత వస్తుంది వాల్యూ, 0 అనగానే ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ n గ్రేటర్ దెన్ 0 గ్రేటర్ దెన్ 0 ఫాల్స్ అయి లూప్లోంచి బయటకు వచ్చేస్తాం. ఈ లూప్లోంచి బయటకు వచ్చినప్పుడు సమ్లోకి రిజల్ట్ వచ్చేస్తుంది కదా, దాన్ని ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం. సమ్ ఆఫ్ డిజిట్స్ అని %d సమ్, ఆ సమ్లోకి వచ్చిన వాల్యూని ప్రింట్ చేసుకుంటూ వస్తాం. ఇది సింపుల్ లాజిక్. అంటే ఫస్ట్ ఇక్కడ నంబర్ అనేది nలోకి ఇన్పుట్ చేస్తాం, తర్వాత ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ సమ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఇనిషియల్గా 0 పెట్టాం. ఇక్కడ లూప్ ఏంటి, మనకి nలో ఉన్న వాల్యూ 0 అయిపోవాలి, అంటే 0 అయ్యేంత వరకు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, డిజిట్ కనుక్కోవాలి కాబట్టి డిజిట్ ఈక్వల్ టు n mod 10. అంటే nలో ఉన్న వాల్యూని 10తో మనం డివిజిబుల్ చేస్తే వచ్చిన రిమైండర్ వాల్యూ డిజిట్గా తీసుకుంటుంది. ఆ వచ్చిన డిజిట్ని మనం సమ్కి యాడ్ చేసుకుంటాం. తర్వాత n ఈక్వల్ టు n/10. ఈ బై అనేది కోషెంట్ వాల్యూని తీసుకొస్తుంది. అలాగా nలో ఉన్న వాల్యూ 0 అయ్యేంత వరకు మనకి ఈ లూప్ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే nలో ఉన్న వాల్యూ 0 అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వచ్చిన డిజిట్స్ మొత్తం సమ్ చేసుకున్నాం కాబట్టి ఫైనల్గా ఆ సమ్లో ఉన్న వాల్యూ అనేది మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా సో ఇది రన్ చేసి చూద్దాం ప్రోగ్రామ్. ఎంటర్ ఏ నెంబర్, సపోజ్ ఇక్కడ 565 అన్నాం చూడండి, సమ్ ఆఫ్ డిజిట్స్ 16. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం, ఈసారి 4 డిజిట్స్ ఇద్దాం. సమ్ ఆఫ్ డిజిట్స్ 10. సో 1 + 2 + 3 + 4 ఇలా అనమాట. 2 డిజిట్స్ 85 దెన్ 13. ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు అనమాట. ఇది సమ్ ఆఫ్ డిజిట్స్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఇంకొంచెం మనం మోడిఫికేషన్ చేద్దాం. ఏంటి మోడిఫికేషన్ అంటే, సమ్ ఆఫ్ డిజిట్స్ కనుక్కున్నాం, ఓకే, అసలు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ చేద్దాం. అంటే ఒక నెంబర్లో ఎన్ని డిజిట్స్, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, కౌంట్ చేయటం. సో కౌంట్ చేద్దాం, అది కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ కౌంట్ అన్నాం కాబట్టి ఒక వేరియబుల్ తీసుకుందాం, దాని పేరు కౌంట్ అనుకుందాం.
సో దీంట్లో కూడా మనకి ఇనిషియల్గా 0 పెడదాం. ఇప్పుడు 0 పెట్టాలంటే ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 0 ఇలా రాయొచ్చు ఒక్కొక్క లైన్లో. లేదనుకోండి సింపుల్గా మనం ఎలా రాయొచ్చు అంటే సమ్ ఈక్వల్ టు కౌంట్ ఈక్వల్ టు 0 ఇలా రాయొచ్చు. అంటే రెండిట్లోనూ 0 అనేది స్టోర్ అవుతుంది, సమ్లోను కౌంట్లోనూ 0 స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి వైల్ లూప్ తిరుగుతుంది కదా, లూప్ తిరిగిన ప్రతిసారి జస్ట్ సింపుల్గా మనం కౌంట్ ప్లస్ ప్లస్ అంటే చాలు. ఎందుకంటే లూప్ తిరిగిన ప్రతిసారి ఒక్కొక్క డిజిట్ బయటకు వస్తూ ఉంటుంది. ఒక్కొక్క డిజిట్ ఎన్నిసార్లు అయితే మనకు లూప్ తిరుగుతుంది అన్ని డిజిట్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ కౌంట్ మనం జస్ట్ సింపుల్గా సమ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కౌంట్ అంటే డిజిట్స్ కౌంట్ అన్నాం. జస్ట్ కౌంట్ అనే వేరియబుల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా రన్ చేసి చూద్దాం. 4 5 6 అని చూడండి, డిజిట్స్ కౌంట్ 3. ఈసారి రన్ చేద్దాం. దెన్ డిజిట్స్ కౌంట్ 5. ఇలా అనమాట ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ డిజిట్స్ సమ్ కనుక్కున్నాము, అదేవిధంగా డిజిట్స్ కౌంట్ కూడా చేసుకున్నాం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని చిన్న మోడిఫికేషన్ చేస్తే, ఒక చిన్న లైన్ చేంజ్ చేస్తే కనుక ఈ డిజిట్స్ని నంబర్ని మనం రివర్స్లో ప్రింట్ చేసుకోవచ్చు. రివర్స్లో అంటే రివర్స్ ఆఫ్ ఏ నంబర్ అంటారు, రివర్స్లో ప్రింట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మనం 123నే ఇన్పుట్ చేస్తాం, ఆ 123 ఇన్పుట్ చేస్తే అది 321గా ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా రివర్స్ చేసి రాసుకోవచ్చు. సో ఈ రివర్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం డిజిట్ తీసుకొస్తున్నాం కదా, ఈ డిజిట్ తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ సమ్కి యాడ్ అవుతుంది కదా, సో ఈ లైన్ ఇలానే ఉంచుతాం. సమ్ ఆఫ్ డిజిట్స్ కాబట్టి ఆ లైన్ వరకు కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ కింద లైన్లో దాన్ని యాడ్ చేద్దాం. ఏంటంటే రివర్స్ ఎలా అవుతుందంటే సమ్ ఈక్వల్ టు సమ్ ఇంటూ 10 ప్లస్ డిజిట్ అంట. అంతే, ఈ ఒక్క స్టేట్మెంట్ మారిస్తే ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది. సో చూద్దాం, ముందు రన్ చేసి తర్వాత ఎలా అని చూద్దాం. ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ కాదుగా, రివర్స్ కదా, రివర్స్ ఆఫ్ డిజిట్స్ అని చెప్పేసి రన్ చేసి చూద్దాం. 1 2 3 దెన్ 321 1 2 3 4 సో 4 3 2 ఇట్లా అనమాట. మనకి అంటే నెంబర్ని ఇక్కడ మనం రివర్స్ చేసాం. దేనికోసం జస్ట్ ఒక చిన్న లైన్ చేంజ్ చేస్తారు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఇది ఒకసారి చూద్దాం. సపోజ్ ఇక్కడ 1 2 3నే తీసుకోండి. ఏంటి ఇక్కడ మనం నంబర్ ఇన్పుట్ చేస్తాము, ఆ నెంబర్ 1 2 3 అనుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, d ఈక్వల్ టు n%, డిజిట్ ఈక్వల్ టు n% అని అంటే 123ని 10తో డివిజిబుల్ చేస్తాం కదా, సో రిమైండర్ 3 వస్తుంది. ఓకే, ఇక్కడ సమ్కి వెళ్ళే ముందు సమ్ ఇంటూ 10, సమ్ ఇంటూ 10. సో ఫస్ట్ సమ్లో ఎంత ఉంది మనకి, స్టార్టింగ్లో 0 ఉంది కాబట్టి 0 ఇంటూ 10, 0 ఇంటూ 10 0 ప్లస్ డిజిట్ అన్న, డిజిట్లో పైన 3 ఉంది కదా 3, దెన్ 3. ఓకే, నెక్స్ట్ n ఈక్వల్ టు n/10. సో 123ని 10తో డివిజిబుల్ చేసాం, దెన్ ఇక్కడ మనకు కోషంట్ 12 వస్తుంది. ఓకే, నెక్స్ట్ లూప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ 12. సెకండ్ రౌండ్ చూద్దాం. సో 12ని 10తో డివిజిబుల్ చేసాం, ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ కాబట్టి రిమైండర్ 2. ఇది సమ్కి వెళ్ళే ముందు సమ్ ఇంటూ 10, సమ్లో ఎంత ఉంది మనకి 3 ఉంది, దెన్ 3 ఇంటూ 10 30 ప్లస్ డి అంటే ప్లస్ డిజిట్లో ఎంత ఉంది 2, దెన్ 32. తర్వాత నెక్స్ట్ 12ని 10తో డివిజిబుల్ చేసాం, దెన్ ఇక్కడ మనకి కోషంట్ వాల్యూ 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎన్లో ఎంత ఉంది వాల్యూ అంటే 1. దెన్ మళ్ళీ స్టార్టింగ్ వస్తాం, 1% 10 1. అది సమ్కి వెళ్ళే ముందు సమ్ ఇంటూ 10, సమ్లో ఆల్రెడీ 32 ఉంది కదా, 32 ఇంటూ 10 320 ప్లస్ డిజిట్లో 1 ఉంది కాబట్టి ఓకే, దెన్ 321. ఇంకా లాస్ట్ ఏముంది 1/10 0.1 కాబట్టి ఇంటిజర్ కాబట్టి 0, ఆటోమేటిక్గా లూప్ స్టాప్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకి ఆటోమేటిక్గా రివర్స్లో ప్రింట్ అయిపోయింది. అంటే ఇందాక డిజిట్ని ఏం చేసాము, సమ్ ఆఫ్ డిజిట్స్ సమ్కి యాడ్ చేసాం. ఇక్కడ ఏం చేసాం, యాడ్ చేసే ముందు సమ్లో ఉన్నదాన్ని 10తో మల్టిప్లై చేసి యాడ్ చేసాం. ఇలా మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి రివర్స్లో ప్రింట్ అవుతుందన్నమాట. ఇది రివర్స్ ప్రోగ్రామ్. అంటే నంబర్ని మనం రివర్స్ చేయటం ఎలాగా అనే లాజిక్ అనమాట. ఇలా ఇది
ఓకే, ఇది సమ్ ఆఫ్ డిజిట్స్ అండ్ కౌంట్ ఆఫ్ డిజిట్స్ అండ్ ఆల్సో రివర్స్ ఆఫ్ ఏ నంబర్. ఇలా ఒక నెంబర్ని మనం రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా. దెన్ ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ పాలిండ్రోమ్ నంబర్. పాలిండ్రోమ్ నంబరు, పాలిండ్రోమ్ స్ట్రింగ్స్ కూడా ఉంటాయి. అది స్ట్రింగ్స్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. పాలిండ్రోమ్ నంబర్ ఏంటి? పాలిండ్రోమ్ నంబర్ అంటే మనం ఒక నంబర్ తీసుకొని ఆ నెంబర్ని రివర్స్లో రాసిన సేమ్ వస్తే ఇట్ ఈస్ కాల్డ్ పాలిండ్రోమ్. ఇప్పుడు 123 ఉంది, దాన్ని మనం రివర్స్ చేసాం, సో 321, ఇట్ ఈస్ నాట్ పాలిండ్రోమ్. ఇంకో నెంబర్ ఉంది 565, దాన్ని రివర్స్ చేసాం, ఓకే, అది పాలిండ్రోమ్ నంబర్ అనమాట. ఇలా అంటే ఏ నెంబర్ని అయితే మనం రివర్స్లో రాసిన సేమ్ వస్తుందో దాన్ని పాలిండ్రోమ్ అంటాం, అదర్వైజ్ నాట్ పాలిండ్రోమ్. సో చూద్దాం ప్రోగ్రామ్. దీనికి హెడర్ ఫైల్, మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు నంబర్ ఇన్పుట్ చేసుకోవడం కోసం ఎన్, డిజిట్ కోసం డిజిట్, తర్వాత ఆ డిజిట్స్ని సమ్ చేద్దాం, ఎందుకంటే రివర్స్ అవ్వాలన్నా కూడా మనకి సమ్ అవ్వాలి కాబట్టి సమ్ చేసాం. తర్వాత ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్ తీసుకున్న కే, సో అది ఎందుకోసం అనేది చూద్దాం. ముందు ఇక్కడ వరకు చూసి తర్వాత కే జోలికి వెళ్దాం. ముందు నంబర్ ఇన్పుట్ చేద్దాం. ఎన్లోకి నంబర్ ఇన్పుట్ చేస్తాం, ఓకే, యాజ్ యూజువల్గానే. తర్వాత ఇనిషియల్గా ప్రీవియస్ ప్రోగ్రామ్లోనే సమ్ ఈక్వల్ టు 0 వైల్ ఎన్ గ్రేటర్ దెన్ 0, ఓకే. దెన్ డిజిట్ ఈక్వల్ టు సేమ్ n%10. ఆ సమ్కి వచ్చే ముందు మనం ఇక్కడ ఏం చేస్తామంటే దాన్ని మనం ఇక్కడ సమ్కి రివర్స్ చేసి యాడ్ చేయాలి, రివర్స్ చేసి, ఎందుకంటే ఆ నెంబర్ రివర్స్ అవ్వాలి కదా. సో రివర్స్ చేయాలంటే ఏమన్నా సమ్ ఈక్వల్ టు సమ్ ఇంటూ 10 ప్లస్ డిజిట్, అంతేగా రివర్స్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ n ఈక్వల్ టు n/10, ఓకే. ఈ లాజిక్ ఇందాక లాజిక్కి సేమ్ రాసాం. ఇప్పుడు ఇది పాలిండ్రోమ్ కదా చెక్ చేయాలి. సో ఇది ఎలాగనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటి, నంబర్ ఇన్పుట్ చేద్దాం. సపోజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 565 తీసుకుందాం, ఓకే. 565 కాబట్టి n గ్రేటర్ దెన్ 0, ఓకే. 565 గ్రేటర్ దెన్ 0 కూడా కండిషన్ ట్రూ. దెన్ లోపలికి వస్తుంది. ఇప్పుడు 565 mod 10 అన్నాం, సో రిమైండర్ 5 వస్తుంది, ఓకే. ఇప్పుడు అది సమ్కి వెళ్ళే ముందు సమ్ ఇంటూ 10, సమ్లో మనకి స్టార్టింగ్ ఇనిషియల్గా 0 ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 0 ఇంటూ 10 0 ప్లస్ 5 కాబట్టి 5, ఓకే. తర్వాత n ఈక్వల్ టు n/10, 565ని మనం 10తో డివిజిబుల్ చేసాం, కోషియంట్ వాల్యూ 56 వస్తుంది, ఓకే. లూప్ ఎండ్ అయింది. మళ్ళీ లూప్ బిగినింగ్కి వస్తాం. ఇప్పుడు n లో 56 ఉంది, కండిషన్ చెక్ చేస్తుంది, 56 గ్రేటర్ దెన్ 0, ఎస్, కాబట్టి మళ్ళీ లూప్లోకి ఎంటర్ అవుతుంది. లూప్లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, n%10, nలో 56 ఉంది కదా, mod 10 6. ఆ 6 సమ్లోకి వెళ్ళే ముందు సమ్ ఇంటూ 10, సో సమ్లో 5 ఉంది, 5 ఇంటూ 10 50 ప్లస్ డిజిట్ 6 56, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఆ 56 ఉంది కాబట్టి nలో బై 10 అన్నాం, సో దాని యొక్క కోషంట్ వాల్యూ వచ్చేసి మనకి 5, ఓకే. ఇప్పుడు nలో ఎంత ఉంది వాల్యూ 5. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, n గ్రేటర్ దెన్ 0, ఎస్, nలో 5 ఉంది కాబట్టి 5 గ్రేటర్ దెన్ 0, ఓకే. దాని లూప్లోకి మళ్ళీ ఎంటర్ అవుతుంది, 5 mod 10 5. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ సమ్ ఈక్వల్ టు సమ్ ఇంటూ 10, సో ఇక్కడ సమ్లో ఎంత ఉంది, 56 ఉంది, సో 56 ఇంటూ 10 560 ప్లస్ 5 565, ఓకే. ఇక్కడికి వస్తుంది n/10, nలో 5 ఉంది కదా, 5 mod 10 ఎంత అవుతుంది, 0.5. సో ఇంటిజర్ కాబట్టి మనం డెసిమల్ వాల్యూ ఉండదు, 0. ఇప్పుడు nలోకి 0 ఉంది కాబట్టి లూప్ స్టాప్ అయిపోతుంది, ఓకే. ఇక్కడ వరకు ఓకే రాసాం. ఇప్పుడు ఇది పాలిండ్రోమా కదా చెక్ చేయాలి. పాలిండ్రోమా కదా చెక్ చేయాలంటే కొంచెం nలో వచ్చేసి ఎంత ఉంది వాల్యూ మనకి, ఫైనల్గా nలో వచ్చేసి వాల్యూ, అదే సమ్లోకి వచ్చేసి ఎంత ఉంది వాల్యూ 565. మనం ఇన్పుట్ చేసిన నెంబర్ ఎంత, 0. ఇప్పుడు ఈ రెండు పాలిండ్రోమా కదా ఎలా చెక్ చేస్తాం, nలో ఉన్న వాల్యూ 0 అయిపోయింది కదా, ఇదేమో రివర్స్లో వచ్చింది, బట్ మనం ఇన్పుట్ చేసిన నెంబర్ మన దగ్గర లేదు, రివర్స్ అయిపోయింది. అప్పుడు ఈ రెండు పాలిండ్రోమ్ అంటే ఇప్పుడు అసలు నెంబర్ ఉండాలి, అది రివర్స్లో ఉండాలి. అసలు నెంబర్ మన దగ్గర ఏమైంది, మనం ఇన్పుట్ చేసిన నెంబర్ 0 అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది పాలిండ్రోమ్ అయినా కూడా మనం చెక్ చేయలేం. అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే nలో ఉన్న నెంబర్ 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకుంటాం, మన ఇష్టం. k అని ఒక వేరియబుల్ తీసుకొని k ఈక్వల్ టు n, సో nలో ఉన్న నెంబర్ kలో పెడతాం.
ఇప్పుడు ఎన్లో మనం ఏదైతే నెంబర్ ఇన్పుట్ చేసామో అది కేలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఎన్లో నెంబర్ 0 అయిపోయింది అనుకోండి, నో ప్రాబ్లం, అది ఆల్రెడీ కేలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చెక్ చేస్తాం. సో ఒక్క నిమిషం, ఇక్కడ చెక్ చేస్తాం ఏమని, ఇఫ్ సమ్ ఈక్వల్ టు కే, అంటే ఎన్లో మనం సమ్లోకి వచ్చిన వాల్యూ కే అంటే మనం ఇన్పుట్ చేసిన వాల్యూ రెండు ఈక్వల్ అయితే కనుక పాలిండ్రోమ్ నంబర్, కాకపోతే నాట్ పాలిండ్రోమ్ నంబర్ అని చెప్పేసి ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ వస్తాం. అంతే. అంటే ఇక్కడ కే అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఇన్పుట్ చేసిన నెంబర్ ఎన్లో ఉన్న నెంబర్ 0 అయిపోతుంది కాబట్టి అది రివర్స్ అయ్యి వచ్చిన నెంబర్ ఏమో సమ్లో ఉంటుంది. మరి ఆ రెండింటిని మనం కంపేర్ చేయాలి కదా, కంపేర్ చేయకపోతే అది పాలిండ్రోమ్ కాదు ఎలా తెలుస్తుంది? సో అందుకోసం దాన్ని ఇంకొక వేరియబుల్లో పెట్టుకొని బోత్ ఆర్ సేమ్ అయితే పాలిండ్రోమ్, అదర్వైజ్ నాట్ పాలిండ్రోమ్. ఇప్పుడు 123 అన్నాం, సో నాట్ పాలిండ్రోమ్ ఉంటుంది. అదే ఇప్పుడు ఇంకో నెంబర్ ఇచ్చాం 121 అన్నాం, ఓకే పాలిండ్రోమ్ నెంబర్. అలా మనం రివర్స్ చేసినా సేమ్ వస్తుంది 252 ఎస్ పాలిండ్రోమ్ నెంబర్. ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు అనమాట. ఇది పాలిండ్రోమ్ నెంబర్ ప్రోగ్రామ్. అంటే సేమ్ రివర్స్ ఆఫ్ డిజిట్స్ లాజిక్కే, అయితే ఏంటంటే ఎన్లో ఉన్న వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి దాన్ని ఇంకొక వేరియబుల్లో కే అని ఇంకొక ఆల్టర్నేటివ్ వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ ఎన్లో ఉన్న వాల్యూ కేలో ఉన్న వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్ కాదు ఫైనల్ ఇక్కడ మనం చెక్ చేసుకొని, ఎందుకని ఎన్లో ఉన్న వాల్యూ ఇక్కడ 0 అయిపోతుంది కాబట్టి దాన్ని ఇంకో వేరియబుల్లో పెట్టుకున్నాం. చెక్ చేసుకొని రెండు సేమ్ అయితే పాలిండ్రోమ్, అదర్వైజ్ నాట్ పాలిండ్రోమ్. సో ఇలా రాయొచ్చు అనమాట అది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అన్న ఏంటి? ఆమ్స్ట్రాంగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 371 అనుకుందాం. ఈ నెంబర్లో ఉన్న డిజిట్ అంటే డిజిట్స్, రైట్ నుంచి మనం చూస్తాం, అంటే 1s 10s కాబట్టి సీక్వెన్స్. ఫస్ట్ 1, సో 1 క్యూబ్ చేస్తాం, ఓకే 1. తర్వాత డిజిట్ 7 క్యూబ్, సో 7 7s 49, 49 7s, 49 7s అంటే 57 350 కదా, -7 అంటే 343, ఓకే. తర్వాత నెక్స్ట్ డిజిట్ 3 క్యూబ్, దెన్ 27. ఇప్పుడు ఈ వచ్చిన వాటిని మనం సమ్ చేస్తాం, టోటల్ చేస్తాం, చేస్తే సేమ్. అంటే ఇప్పుడు మనం ఇన్పుట్ చేసిన నంబరు ఆ నంబర్లో ఉన్న డిజిట్స్ క్యూబ్ సమ్ బోత్ ఆర్ ఈక్వల్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ ఆమ్స్ట్రాంగ్, అదర్వైజ్ నాట్ ఆమ్స్ట్రాంగ్. ఈ విధంగా చెక్ చేయొచ్చు మనకి. సో దీని మీద చూద్దాం ప్రోగ్రామ్. ఆమ్స్ట్రాంగ్ నెంబరు చెక్ చేయడం కోసం ఆ ప్రోగ్రామ్ చూద్దాం. సేమ్ నంబర్, డిజిట్ కోసం డిజిట్ సమ్ చేస్తున్నాం కాబట్టి ఓకే. అలానే ఆల్టర్నేటివ్ వేరియబుల్ కే, సేమ్ ఇదే వేరియబుల్స్ కూడా సేమ్ అలానే ఉంటాయి. ముందు నంబర్ ఇన్పుట్ చేద్దాం. ఎంటర్ ఏ నంబర్, ఓకే. తర్వాత సేమ్ కే ఈక్వల్ టు ఎన్, సమ్ ఈక్వల్ టు 0. కే అనే వేరియబుల్ అర్థమైంది కదా మనకి, ఎన్లో ఉన్న వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి దాన్ని ఇంకో వేరియబుల్ ముందుగా అడ్వాన్స్గా పెట్టుకుంటాం అనమాట. ఎన్ గ్రేటర్ దెన్ 0, ఓకే. సేమ్ డిజిట్ ఈక్వల్ టు ఎన్ mod 10, ఓకే. సమ్ ఈక్వల్ టు అక్కడ మనం పైన ఏం చెప్పాం ప్రోగ్రామ్ లాజిక్లో, ఇక్కడ ఎలా అవుతుందన్నో క్యూబ్ అవుతుంది అన్నాం, క్యూబ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమంటుంటే క్యూబ్ బై సమ్ యాడ్ అవుతుంది. సో డిజిట్ ఇంటూ డిజిట్ ఇలా రాస్తాం, క్యూబ్ బై సమ్ యాడ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ n ఈక్వల్ టు n బై 10, అంతే ఇంకా అయిపోయింది లాజిక్. ఫైనల్లో మనం ఇక్కడ చెక్ చేస్తాం, ఇఫ్ సమ్ ఈక్వల్ టు కే, సమ్లో ఉన్న వాల్యూ కేలో ఉన్న వాల్యూ ఈక్వల్ అయితే దెన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఎల్స్ నాట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఇలా రాస్తాం అనమాట. ఒక నిమిషం.
సో ఇది ప్రోగ్రామ్. ఇక్కడ మనకి ఇది తీసేద్దాం, రన్ చేయాలి కాబట్టి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ వేరియబుల్స్ తీసుకున్నాం నంబర్ కోసం, అందులో ఉన్న డిజిట్స్ కోసం, వాటిని సమ్ చేయడం కోసం ఆ నెంబర్ని ఇంకో కే అనే వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం. తర్వాత నెంబర్ ఇన్పుట్ చేసాం, దాన్ని కేలో స్టోర్ చేసాం. తర్వాత మనకి ఇనిషియల్గా సమ్లో 0 పెట్టాం. ఇక్కడ లూప్ రాసాం, అంటే ఎన్లో ఉన్న వాల్యూ 0 అయ్యేంత వరకు. ఓకే, ఫస్ట్ డిజిట్ తీసుకొచ్చాం, ఆ డిజిట్ని క్యూబ్ చేసి సమ్కి యాడ్ చేసాం. తర్వాత నెక్స్ట్ డిజిట్, ఇలా మనకి 0 అయ్యేంతవరకు, ఎన్లో ఉన్న వాల్యూ 0 అయ్యేంతవరకు ఈ లూప్ తిరుగుతుంది. ఓకే, ఎన్లో ఉన్న వాల్యూ 0 అవ్వగానే లూప్ స్టాప్ అవుతుంది కదా. అప్పుడు సమ్లోకి ఎంతో కొంత వాల్యూ వస్తుంది కదా. ఆ సమ్లోకి వచ్చిన రిజల్ట్ అంటే సమ్లోకి ఏమొస్తుంది, ఆ డిజిట్స్ క్యూబ్ అయ్యి ఆ క్యూబ్ సమ్ వస్తుంది. ఆ వచ్చిన క్యూబ్ సమ్ మనం ఇన్పుట్ చేసిన నెంబరు ఆల్రెడీ ఎన్లో కేలో పెట్టుకున్నాం కాబట్టి ఆ రెండు సేమ్ అయితే ఆమ్స్ట్రాంగ్, అదర్వైజ్ నాట్ ఆమ్స్ట్రాంగ్. సో ఇక్కడ n = n/10. ఓకే, 371 దెన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఇంకోటి ఏదైనా తీసుకుందాం, 125 నాట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఇంకో నెంబర్ తీసుకుందాం 153, సో ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనకు అసలు ఇలా రాసాం, అసలు ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని మనం చెప్పలేం కదా, ఎన్ని ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు కూడా. దానికి కూడా మనం ప్రోగ్రామ్ రాయొచ్చు, అది కూడా మనం తర్వాత చూద్దాం. నెస్టెడ్ లూప్స్ వస్తే ఆ నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇలా మనకు అసలు ఎన్ని ఆమ్స్ట్రాంగ్, ఎందుకంటే ప్రతి నెంబర్ ఇచ్చి అది ఆమ్స్ట్రాంగ్ కాదా మనం చెక్ చేయలేం కదా, బ్లైండ్గా గెస్ చేయలేం కదా. అందుకోసం అంటే ఎన్ని ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఉన్నాయో కూడా మనం చూడవచ్చు. అంటే 1-2,000 వరకు ఎన్ని ఉన్నాయి, లేకపోతే 10,000 వరకు ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇక్కడ కూడా ఇదే లాజిక్. ఎన్లో ఉన్న వాల్యూ ఫస్ట్ మనం డిజిట్ తీసుకొస్తాం, ఆ వచ్చిన డిజిట్ని ఏం చేస్తాం అంటే క్యూబ్ చేసి సమ్కి యాడ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్లో 371 ఉందనుకోండి, mod 10 అంటే 371 ఆల్రెడీ చూసాం కదా, 153 చూద్దాం. mod 10 అన్నాం, సో 3 వస్తుంది. ఆ 3 ఏమవుతుంది, క్యూబ్ అయి సమ్కి యాడ్ అవుతుంది. సమ్లో ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0 + 27 అవుతుంది. తర్వాత n/10 అంటే 153 కదా, బై 10 అంటే ఎంత వస్తుంది మనకి, 15 వస్తుంది. మళ్ళీ లూప్ స్టార్టింగ్ వస్తుంది. సో 15 mod 10 5. ఈ 5 సమ్కి వెళ్ళే ముందు క్యూబ్ అయి సమ్కి వెళ్ళి యాడ్ అవుతుంది. క్యూబ్ అంటే 5 క్యూబ్ 125 కదా, ఈ 125 సమ్లో ఆల్రెడీ 27 ఉంది కదా, దానికే యాడ్ అవుతుంది అన్నమాట ప్లస్. అప్పుడు ఎంత అవుతుంది మనకి ఇక్కడ 152 అవుతుంది. అంటే ఈ 27 ఏంటి, ఆల్రెడీ సమ్లో ఉన్న వాల్యూ. ఇందాక మనకి ఇక్కడ సమ్లో 0 ఉంది కదా, 0 ఉన్న తర్వాత ఇక్కడ క్యూబ్ 3 వచ్చింది, అదే 3 వచ్చింది. 3ని క్యూబ్ చేసాం, 3 క్యూబ్స్ 27 కాబట్టి ఆ 27ని సమ్కి యాడ్ చేసాము, 27 ఇలా వచ్చింది మనకి. తర్వాత నెక్స్ట్ 5 ఉంది, నెక్స్ట్ డిజిట్ 5. సో 5 క్యూబ్స్ 125, సమ్లో 27 ఉంది కదా, ఈ 125ను సమ్కి యాడ్ చేసాం, 152 అనమాట ఇలా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 15 కదా, 15/10 అంటే 1. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఎంత వస్తుంది, 1 mod 10 1. సో ఆ 1 క్యూబ్ అయ్యేది, 1 క్యూబ్ అంటే 1 కదా, సమ్లో ఆల్రెడీ 152 ఉంది కదా, దెన్ 153 ఇలా అనమాట. ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ లాజిక్. సో ఇక్కడ మనకి ఒక ప్రోగ్రామ్ లాజిక్ వస్తే, అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ప్రోగ్రామ్ లాజిక్ తెలిస్తే దాన్ని మనం రివర్స్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనం పాలిండ్రోమ్ నెంబర్ కనుక్కున్నాం, అండ్ ఆల్సో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కూడా కనుక్కోవచ్చు. అంటే జస్ట్ మనకు ఆ లాజిక్ తెలిస్తే చాలా, ఒక లాజిక్ దాన్ని బేస్ చేసుకొని ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేది మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ లాజిక్. అయితే ఇందాక మనం చెప్పినట్లు ఎన్ని ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని పాలిండ్రోమ్ నెంబర్స్ ఉన్నాయి అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అది చూద్దాం నెక్స్ట్ లూప్స్లో. మనకి నెస్టెడ్ లూప్స్ అని వస్తాయి, ఆ వచ్చినప్పుడు అప్పుడు వాటి గురించి కూడా ఒక 2-3 ప్రోగ్రామ్స్ చూద్దాం. అది